Good morning, all of you. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి, ఇంకా ఫిబ్రవరిలో మనకు 2 నుంచి 8 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ జనవరిలో జరగాల్సినటువంటి 8 మరియు 9వ తేదీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి. సో ఇంకా మనకు ఫిబ్రవరిలో 2, 3, 4, 9th వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరికైతే ఉన్నాయో ఇంకా వాళ్ళకి టైం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ అనేది చేయండి. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, సో రీజనింగ్లో 30, మ్యాథ్స్లో 20, 25, ఓవరాల్గా మనకు 55 అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు 50కి 55 అటెంప్ట్ చేయగలిగితే మనకు మ్యాక్సిమం కట్ ఆఫ్ ఈసారి ఒక 65 నుంచి 70 అనేది ఉంటుంది రాస్కోరు. సో దీంట్లోనే మనకి 55 వచ్చినప్పుడు ఇంకా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మనకి ఇంకా ఒక 10 క్వశ్చన్స్ అని ఈజీగా తెచ్చుకోగలరు కాబట్టి, సో అందుకనే చెప్పేది కొంచెం బాగా ప్రిపరేషన్ అనేది చేయాలి. ఓకే, ఎస్, గుడ్ మార్నింగ్ అమ్ము. సో ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్ డి అనే కాకుండా ప్రతి ఒక్క కోర్సు కూడా అబ్జర్వ్ చేయండి. సో మన యొక్క యాప్లో గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు అది కూడా ఎన్సీఆర్టీ కంటెంట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1లు ఈ 7 ఏదైనా కోర్సు వచ్చేసి 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ ఏదైతే ఉందో, సో మీరు ప్రతిరోజు జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్, రీజనింగ్ ఈ 4 కంటెంట్లు కూడా మీకు లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లైవ్ పరంగా ఈరోజు మ్యాథ్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో స్టార్ట్ చేస్తే ఇంకా లేట్ చేయకుండా, సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దాంట్లో ఉండే కంటెంట్ని డెమో క్లాసెస్ వినేసి నచ్చితేనే పర్చేస్ అనేది చేసుకోండి. రైట్, సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ క్లియర్గా ఉంది కదా? రైట్, చూడండి, ఇక్కడ ఒక చతుర్భుజం యొక్క 3 కోణాలు 70, 85 మరియు 95 అంట. అయితే 4వ కోణం ఎంత అని అడుగుతున్నారండి. ఒక చతుర్భుజం ఉందంట, ఆ చతుర్భుజం 3 కోణాల మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 4వ కోణం ఎంత? If the 3 angles of a quadrilateral are 70 degrees, 85 degrees and 95 degrees, then find the 4th angle అని అడుగుతూ ఉన్నారు. సో 4th యాంగిల్ క్వాడ్రిలేటరల్ ఈక్వెంట్లో మనకు ఆల్రెడీ 4 భుజాలు అనేవి ఉంటాయి. సో ఈ 4 భుజాల మొత్తం మనకు 360 డిగ్రీలు అనేది అవ్వాలి. సో 360 డిగ్రీలు అవ్వాలంటే మరి ఆల్రెడీ నా దగ్గర 3 యాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో 70, 85, 95. సో మొత్తం ఎంత వచ్చిందంటే 250 డిగ్రీస్. సో 3 కోణాలు మొత్తం 250 డిగ్రీలు. మరి 4 కోణాలు మొత్తం ఎంత అంటే A + B + C + D ఈక్వల్స్ టు 360 డిగ్రీలు. అందులో 3 కోణాలు మొత్తం మనకి ఇచ్చేసాడు 250 డిగ్రీలు ప్లస్ D ఈక్వల్స్ టు 360 డిగ్రీలు. మరి డి యాంగిల్ కావాలంటే ఏమొస్తుంది అంటే 360 మైనస్ 250 డి ఈక్వల్స్ టు ఏమొస్తుంది 110 డిగ్రీలు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, గుడ్ మార్నింగ్ యశోద. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలండి. సో మీరు ఎంత సాల్వ్ చేస్తే నేను ఇంకా అంత స్పీడ్గా చెప్పొచ్చు.
మీరు చేసినటువంటి ఆన్సర్స్ బేస్ చేసుకొని నేను కూడా నా యొక్క క్లాస్ అనేది ఇంకా ఎక్కువ సమ్స్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చా చూడండి. 9a + 4b + 5c² యొక్క విస్తరించిన రూపం రాయండి అంటున్నాడు. అంటే ఇది ఎలా ఉందన్న, a + b + c హోల్² రూపంలోనే కాదు ఉంది. ఓకేనా, గుడ్ మార్నింగ్ నగేష్. సో a + b + c హోల్² రూపంలో ఉంది. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు, a² + b² + c² + 2ab + 2bc + 2ca. సో ఈ విధంగా రాయగలగాలి. సో ఆన్సర్ అనేది చెప్పండి అన్న. సో ఆన్సర్ ట్రై చేయాలి. ఆన్సర్ చేస్తూ ఉంటే నేను ఇంకా చెప్పడానికి వీలుగా ఉంటుంది. సో మీరు చేస్తూ ఉండాలి. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. ఇది a b c అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a² b² + c². మరి a² అంటే చూడండి నన్ను ఇక్కడ a² అంటే 81a². 81a² అనేది అన్నింటిలో ఉంది. నెక్స్ట్ b² 16b². సో 16b² అంటే అది కూడా అన్నింటిలో ఉంది. నెక్స్ట్ c² అంటే 25c². 25c² కూడా అన్నిటిలో ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2ab రాయాలి. ఇప్పుడు 2ab దాంట్లో 2 × 9 × 4. సో 9 × 18 18 × 72 AC 72 AC రావాలి. సారీ AB రావాలి, 72 AB రావాలి. సో ఇక్కడ 76 ఉంది. సో ఇది ఎలిమినేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చెక్ చేసుకుంటే 2BC 2 × B × C. అంటే ఇక్కడ చూడు 2 4 8 8 5 40 BC 40 BC రావాలి. ఇక్కడ 35 BC ఉంది. సో ఆప్షన్ బి ఏ ఆల్సో ఎలిమినేటెడ్. అండ్ రిమైనింగ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 ఇక్కడ 90 ఇక్కడ 90 ఉందంటే మరి ఆన్సర్ కూడా ఏమవ్వాలి, నాకు 90నే అవ్వాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న. గుడ్ మార్నింగ్ క్రిష్, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్. ఓకేనా రైట్. సో a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఓకే, సో మొత్తం రాయకూడదు, ఆప్షన్ 2 ఎలిమినేషన్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు. విలువ కనుగొనండి. 16 + 16 / 4 - 3 × 3. సో దీని యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ చేస్తూ ఉన్నాను అన్న. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. సో మన యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. సో మార్నింగ్ అనేది 11:30కి మనకు RRB లైవ్ అనేది ఉంటుంది. అండ్ 7:30కి వచ్చేసి SSC GDకి సంబంధించినటువంటి లైవ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ అయ్యి సో ఎంతో కొంత నేర్చుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఓకేనా ఎస్, గుడ్ మార్నింగ్ గౌతమ్. హాయ్ అన్న, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం రైట్. సో మరి సింప్లిఫికేషన్ చేసినప్పుడు మనకంటే ఒక రూల్ అనేది ఉంది. ఏంటి సార్ అంటే అది బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ అనేది పాటించుకుంటే మాత్రమే సింప్లిఫికేషన్ అనేది చేయాలి. ఓకే రైట్. సో బ్రాకెట్ ఎక్కడ లేదు కాబట్టి దాంతో మనకు అవసరం లేదు. ఓ కూడా లేదు కాబట్టి దాంతో అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఏంటంటే డి. సో డివిజిబుల్ చూస్తే 4 1 4 4 నాన్న. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్. దీని వాల్యూ ఏమవుతుందంటే -9. సో 16 + 4 = 20 -9. సో ఏమొస్తుంది, ఆప్షన్ సి 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ ఓకే నాన్న, వెరీ గుడ్. అండ్ ప్రతి ఒక్కరూ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది ఇవ్వబడిన దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. మధ్యగతం. సో ఇవి మనకు ఆల్రెడీ మొన్న రాసిన ALP టెక్నీషియన్ NTPC ప్రిలిమ్స్
ఓకేనా. సో అన్నిటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. సో స్టాటిస్టిక్స్ నుంచి మనకు కంపల్సరీగా 2 మార్కులు అనేది రావడం జరుగుతుంది. అది మీని అడగొచ్చు, లేదా మీడియన్ అడగొచ్చు, లేదా మూడైనా అడగొచ్చు. సో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటి అడిగాడు అంటే మనకు మీడియన్ అడిగాడు, అంటే మధ్యఘాతం ఏది అని అడిగారు. సో ఇచ్చినటువంటి నెంబర్స్ అనే మధ్యఘాతం అడిగినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి నెంబర్ని ఆరోహణ కానీ అవరోహణ కానీ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆర్డర్లో రాసి సో మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. మరి అక్కడ ప్లేసెస్ అనేవి ఆడ్ ప్లేసెస్ కాకుండా ఈవెన్ ప్లేసెస్ ఉంటే అప్పుడేం పరిస్థితి అంటే సార్ మిడిల్ 2 టర్మ్స్ అనేవి మనకు యావరేజ్ తీసుకోవాలి. ఓకే, ఎస్, వెరీ గుడ్ అన్న. రైట్, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ అంటే 1 2 3 4 5 6 7 8. సో 8 నెంబర్స్ ఆర్ దేర్. అంటే ఇటువైపు 3 వదిలేసి ఇటువైపు 3 వదిలేసి మిడిల్ 2 టర్మ్స్ అనే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. అంటే 4th టర్మ్ అండ్ 5th టర్మ్. సో ఫస్ట్ టర్మ్ అవుతుంది, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. మరి 4th టర్మ్ ఏమవుతుంది అంటే ఇక్కడ 90 అవుతుంది. అండ్ 5th టర్మ్ ఏమవుతుంది అంటే 100 అవుతుంది బై 2. సో 200/2 అంటే ఏమొస్తుంది నన్ను 100 వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి. 17 మంది పురుషులు రోజుకి 8 గంటలు పనిచేస్తూ 26 మీటర్ల పొడవు ఉన్న కందకాన్ని 18 రోజుల్లో తవ్వగలిగారు. అయితే రోజుకు 9 గంటలు పనిచేస్తూ 39 మంది పురుషులు అదనంగా ఎంతమంది అదనంగా అవసరమని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. రైట్, 17 మంది పురుషులు ఉన్నారంట. రోజుకు 8 గంటలు పనిచేస్తే 26 మీటర్ల పొడవున్న కందకాన్ని 18 రోజుల్లో అవ్వగలరు. రోజుకు 9 గంటలు పనిచేస్తూ 39 మీటర్ల పొడవున్న అలాంటి కందకాన్ని 6 రోజుల్లో తవ్వటానికి ఇంకా ఎంతమంది పురుషులు అదనంగా అవసరమని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, రైట్, వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ 1 అంటున్నారు. చేయాలి ఇంకా. వెరీ గుడ్ చందు, శైలజ, హాయమ్మ, అమ్ము, సియా, గుడ్. చూడండి, మనకు టైమ్ అండ్ వర్క్ సంబంధించి చైల్డ్ రూల్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో చైన్ రూల్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఆన్సర్ చేయాలన్నా. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. రైట్, సో దీన్ని ఏంటి సార్ అంటే M1 D1 H1/W1 = M2 D2 H2/W2. ఓకే, సో M1 ఎంత ఇచ్చాడు నన్ను ఇక్కడ 17 ఇచ్చాడు. D1 అంటే H1 ఇచ్చాడు ఇక్కడ 8 అవర్స్. D1 వచ్చేసి 18 రోజులు, వర్క్ వచ్చేసి 26 మీటర్లు. రోజుకు ఎక్స్ డేస్ ఎంతమందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో రోజుకు 9 అవర్స్ అండ్ 6 రోజుల్లో వర్క్ చేయడానికి సో 39 మీటర్లు అంట. ఓకేనా, రైట్. సో 9 ఒకట్ల 9 2, 2 ఒకట్ల 2 3. సో 3 ఎంతలు అంటే 3 12, 13. సో 13 ఒకట్ల 13 2. ఓకేనా, 2 ఒకట్ల 2 4. సో 17 4 ఎంతనన్నా 68. కానీ ఇక్కడ చూస్తే నాకు ఇంకా అదనంగా ఎంతమంది కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 68. కానీ నాకు ఏం అడిగాడు ఇక్కడ అదనంగా ఇంకా ఎంతమంది కావాలి. మరి ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. సో 17 మంది ఉన్నారు. సో మరి నాకు వచ్చినటువంటి ఆన్సర్లో నుంచి 17 తీసేస్తే ఏమొస్తుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ క్రిష్, లక్ష్మణ్, ఎస్, ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
సో సైక్లింగ్ ఏదైతే ఉందో చైన్ రూల్ అనేది, సో ఆ టైప్ విధంగా అడుగుతూ ఉంటాడు. సో చాలామంది ఒక మిస్టేక్ గీస్తూ ఉంటాం, ఏంటంటే మనకు వచ్చినటువంటి 68 అనేది ఆప్షన్లో ఒకవేళ ఉంటే దాన్ని ఆన్సర్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అబ్జర్వ్ చేయాలి, ఎంతమంది అదనంగా కావాలని అడిగాడా, ఎంతమంది చేయాలని అడిగారా, ఓకేనా. సో అడిగినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. సో మనకు ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం అలాంటి, ఓకే. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకూడదు. సో అప్పుడే మనం ఉద్యోగంలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ హోప్ ఉంటుంది, ఓకే. రైట్, వెరీ గుడ్ లక్ష్మణ్. నెక్స్ట్ వన్ చూద్దాం నాన్న. సో 58K764 అనే సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడాలంటే K² - 3K విలువ ఎంత? ఒక నెంబర్ ఉంది ఇక్కడ. సో ఆ సంఖ్య 11తో డివిజిబుల్ అవుతుందంట. సో 11తో డివిజిబుల్ అయినప్పుడు K² - 3K విలువ ఎంత? సో మనకు ఒక K విలువ అనేది రావడం జరుగుతుంది. సో K విలువ వచ్చినప్పుడు K² - 3K విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఎస్, వెరీ గుడ్ అన్న. రైట్. సో మరి వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 అంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ అంటే ఈవెన్ ప్లేసెస్ మొత్తము మరి ఆడ్ ప్లేసెస్ మొత్తంని మైనస్ చేస్తే ఏదైతే వస్తుందో సో దాని విలువ ఏదైతే వస్తుందో అది 11 యొక్క డివిజిబుల్తో అయితే ఆ మొత్తం నెంబర్ కూడా 11తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అక్కడ ఒకసారి చూద్దాం ఇచ్చినటువంటి నెంబర్. సేమ్ ఇచ్చాడు ఇక్కడ 58K764. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ అనేవి కావాలి. అంటే 5 + K, K + 6 ఎంతనన్నా 11 + K ఈక్వల్స్ టు 7. 8 + 7 is 15. 15 + 4 is 19. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఏమొస్తుంది సార్? K = 19 - 11 అంటే K ఎంత? 8. K వాల్యూ ఎంత? 8 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం అడిగారు మరి అక్కడ అంటే K వాల్యూ అడగల. సో ఇది అడిగాడు K² - 3K అంటే 8² - 3 × 8. సో 64 - 24 దట్ ఈక్వల్స్ టు 40. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, ఓకే. శివ, రైట్. నెక్స్ట్ వన్ చూడండి అన్న. నాకు ఫ్యాన్ అయ్యాకంటే ఒక కొన్ని సంస్థలు నేర్చుకుంటే దానికి ఉపయోగపడుతుంది శివ. మనకు ఉద్యోగం కావాలి అంటే మనం ఒకరి కింద ఫ్యాన్ అవ్వకూడదు, ఓకే. మనకంటూ నేర్చుకోవాలి, సబ్జెక్ట్కి ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక సంఖ్య 50% పెంచినప్పుడు అది 28, 20 వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఒక సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య 50% పెంచినప్పుడు నెంబర్ మొత్తం ఏమైందంట 28, 20 0 అయింది. అయితే ఒరిజినల్ నెంబర్ ఏదైనా అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. రైట్, ఒకసారి చూద్దాం. సో అంటే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ నాకు ఒక 100 అనుకుంటే ఇప్పుడు అది 50% పెరిగింది. అంటే మొత్తం ఎంత అవుతుంది నాన్న? 150% అవుతుంది. ఈ 150% వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఎంత? 2820. మరి నాకు ఒరిజినల్ నెంబర్ కావాలంటే 100 ఏమవుతుందని అడుగుతూ ఉన్నారు. సో 100/150 × 2820. ఓకే, సో 0కి 0 క్యాన్సిల్. 5 3 5 2 3 ఎక్కంలో 3 9 27 3 4 12. సో 2 0 2 4 8. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలి? 80 ఉండాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 80 ఉండాలి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 1 నుండి 92 వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యల సగటు ఎంత? 1 నుండి 92 వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యల సగటు ఎంత? యావరేజ్ అడుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఆల్ ద నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 92? సో ఆన్సర్ చేయాలన్నా సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి. అండ్ వీడియోని లైక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, వెరీ గుడ్.
మహి అండ్ క్రిష్, నరేష్, లక్ష్మణ్ 333. వెరీ గుడ్ నాన్న. ఓకే, ఆప్షన్ 3. ఎస్, ఓకే ఓకే లక్ష్మణ్, ఎస్ నాన్న. ఓకే రైట్. సో ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి అసలు యావరేజ్కి అంటే n+1/2. సో n+1/2. ఓకే, సో ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 92 + 1/2. సో దట్ ఈక్వల్స్ టు 93/2. ఓకే, సో 90లో సగం ఎంత? 45. సో 45 కంటే అబౌవ్ నా ఆన్సర్ ఉండాలి. 3లో సగం ఎంత? 1.25 అంటే 46.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. అదే మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ చూడు. అక్షత్ తన ప్రయాణాన్ని 20 గంటల్లో పూర్తి చేశాడంట. అతను సగ దూరాన్ని 50 km/h వేగంతో మరియు మిగిలిన దూరాన్ని 95 km వేగంతో ప్రయాణిస్తాడు. ప్రయాణం యొక్క మొత్తం దూరం ఎంత? డిస్టెన్స్ అడుగుతూ ఉన్నాడు. సో స్పీడ్ ఇంటూ టైం. ఓకే రైట్, చేయాలన్న ఆన్సర్ చేయాలి. ఓకే, సో చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా రైట్. సో స్పీడ్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే యావరేజ్ స్పీడ్ అనేది మనకు తెలుసు కదా, 2 × 57 × 95 మొత్తం ఎంతనన్నా 140 + 12. చూడండి, 95 + 57 సేమ్ వస్తుంది ఇక్కడ 152. ఓకే, సో 2వ ఎక్కంలో 2 7 14, 2 6 19వ ఎక్కంలో 19 3 57, 19 4 ఇంటూ టైం ఎంతనన్నా 20 గంటలు. సో 4 1 4 5. సో ఆన్సర్ చూడు, 5 3 15, 15 5 ఎంత? 75. సో 5తో నా ఆన్సర్ ఉండాలి. సో 5తో ఆన్సర్ 2 ఉన్నాయి ఇక్కడ. సో 15 5 75, 15 9 35. సో ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 2 ఉండాలి. సో ఫస్ట్ 2 ఉండాలి కాబట్టి 3 కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 1425. ఎస్, ఓకేనా. సో కొంతమంది సి చెప్తా ఉన్నారు నాన్న, సి కాదు నాన్న. ఓకేనా, గౌర్ నాయుడు గారు సి కాదండి. సో ఆన్సర్ చూసి పెట్టాలి గౌర్ నాయుడు గారు. ఓకే రైట్, వెరీ గుడ్. అండ్ యశోద, చిన్న చిన్న క్వశ్చన్స్ నాన్న ఇవి. ఇక్కడ ఒకటి మనకు, ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. 2 కొలాయిలు ఒక తొట్టిని వరుసగా 2 గంటల్లో మరియు 54 గంటల్లో నింపగలవంట. 3వ కొలాయి 54 గంటల్లో ఖాళీ చేయగలదు. వాటన్నిటిని ఒకేసారి తెలిస్తే ఖాళీ తొట్టి నిండడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చూసి పెట్టేవచ్చు. ఇది 1 సెకండ్ ఆన్సర్ ఓన్లీ. సో ఒరిజినల్గా అయితే ఒకే సెకండ్లో ఆన్సర్ పెట్టచ్చు. వెరీ గుడ్ శివ. ఓకే, చేయాలి. ఆప్షన్ సి. ఓకే గుడ్. సో చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు నాన్న. ఎలా సార్ అంటే ఇది 54 గంటలు నింపుతుంటే ఇది 54 గంటలు ఖాళీ చేస్తుంది. ఆ 2 క్యాన్సిల్ అయిపోతే మరి ఏమొస్తుంది ఆన్సర్? ఆప్షన్ 2నే కదా. ఓకేనా రైట్. సో 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ అన్నింటిలానే ఇది కూడా చేద్దాం సార్ అంటే ఏ అనే పైప్ వచ్చేసి 2 అవర్స్ ఫిల్ చేస్తుంది,
బి అనే పైప్ వచ్చేసి 54 గంటల్లో ఫిల్ చేస్తుంది. సి అనే పైప్ వచ్చేసి 54 గంటల్లో ఖాళీ చేస్తూ ఉంది. సో మూడింటికి ఎల్సిఎం ఎంత సార్ అంటే 54. సో 2 ఎంతలు 27. 54 ఒకట్లు 54 ఒకట్లు. చూడండి, ఇది ఫిల్ చేస్తే ఇది ఖాళీ చేస్తూ ఉంది. అంటే దీనికి క్యాన్సిల్ అయిపోతే 54 యూనిట్లు 1 గంటకు 27 యూనిట్లు ఖాళీ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది నాన్న? 2 అవర్సే కదా పట్టేది. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బట్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే 54 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది అక్కడ? 2 అవర్స్. సో ఆ విధంగా అయినా సరే చేయొచ్చు నాన్న. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఎవరైనా సరే మన యొక్క కోర్సు తీసుకున్నట్లయితే 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది నాన్న. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి క్లాసెస్ పిఆర్ అకాడమీలో తప్ప ఇంకెక్కడా మీకు ఇవ్వడం జరగదు. సో చెప్తూ ఉంటారు చాలామంది. ఓకేనా? సో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ, ఏఎల్పీ, జేఈ, ఆర్పిఓ, టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1లో. ఓకే, సో ప్రతి ఒక్కరు వినియోగించుకోండి, ఈ కోర్సుని తీసుకోండి. అండ్ వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. సో ఎన్సీఆర్టీ కంటెంట్తో ఉన్నటువంటి ఏకైక సంస్థ పిఆర్ అకాడమీ. సో దీంట్లో మీకు ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ బిట్స్ ఉంటాయి. పీవైక్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీవైక్యూస్ మీరు ఎక్కడ వెతుక్కోని అవసరం, అన్నీ కూడా మన యొక్క యాప్లోనే పొందుపరచడం జరిగింది. సో వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఆఫర్ అనేది ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. సో పొంగల్ అయిపోయిన వెంటనే ఆఫర్ అనేది క్లియర్ అయిపోతుంది, మళ్ళీ 1500లోకి వెళ్ళిపోతుంది ఆఫర్. ఓకే, సో వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్. నెక్స్ట్ చూడండి అన్న, ఒక దుకాణదారుడు ఫ్యాన్ ధరను దాని కొన్న ధరకే కంటే 20% ఎక్కువ నిర్ణయించి దాన్ని నిర్ణీత ధరపై 10% రాయితీ ఇస్తాడంట. అతను 150 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నాడు. అయితే నిర్ణీత ధర ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ అనుకుంటే దీన్ని 20% ఎక్కువ చేశాడు. నీకు తెలియదు ఆ విషయం. అంటే ఏంటి, ఇప్పుడు 120 రూపాయలు చేశాడు దీన్ని. ఇది 120 రూపాయలు చేసినప్పుడు సో మళ్ళా నువ్వేం చేస్తున్నావు, 120 రూపాయలకి నేను కొనుక్కోనని చెప్పగానే నీకు ఒక డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. ఎంత సార్ అంటే ఒక 10% డిస్కౌంట్. సో 120లో 10% డిస్కౌంట్ ఇవ్వగానే నాకు తగ్గింది వాల్యూ అనేసి నువ్వు కొనేసుకొని వచ్చేసావు. అప్పటికి కూడా ఆ పర్సన్కి ఎంత లాభం వచ్చిందంట? 150 రూపాయలు అనేది లాభం వచ్చింది. అయితే తను పెంచినటువంటి వాల్యూ ఎంత? ఓకే ఓకే గుడ్, చూద్దాం. సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క కాస్ట్ ప్రైస్ తెలీదు. సో దీన్ని ఎంపీ ఏమైందంటే 120 అయిందంట. సో కాస్ట్ ప్రైస్ 100 అయితే ఎంపీ ఏమవుతుంది? సిపి, ఎంపీ అండ్ ఎస్పీ. ఇప్పుడు ఎస్పీ ఏమి ఇచ్చాడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 120లో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంతనా? 108 రూపాయలకి ఇచ్చాడు అప్పుడు. ఓకేనా? రైట్. సో నువ్వు ఒక కొన్ని వాల్యూ ఎంత? 100. నువ్వు అమ్మే వాల్యూ ఎంత? 108. మనకి ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్? 8%. ఓకే, సో 8% వాల్యూ ప్రకారంగా మన వాల్యూ ఎంతనన్నా? 150. నాకు అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైజ్ అడగల. కాస్ట్ ప్రైజ్ అడిగితే పార్ట్స్ కట్టేసేవాళ్ళం. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే మనకు ఎంపీ అడిగారు. దట్ మీన్స్ మార్పుర్ ప్రైజ్ అడిగారు. మార్పుర్ ప్రైజ్ ఎంతనన్నా? 120. సో 120/8 ఇంటూ 150. సో 4 ఎక్కంలో 4, 2 8, 4 30. సో 2 ఎక్కంలో 2 75. సో ఫస్ట్ డిజిట్ ఏముండాలి నాన్న? 0 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ 0 ఉండేది. ఓన్లీ ఫర్ 1 ఆప్షన్ మాత్రమే 0 అనేది ఉంది. ఓకే, సో సొల్యూషన్ అనేది అవసరం లేదు. సో 0 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్గా చూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు అనేది అప్పు తెచ్చుకున్నాడంట. అయితే 4 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ ఎంత చెల్లించాలి అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం
మన విలేజ్లో మన ఫార్మర్స్ వచ్చేసి బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తూ ఉంటాం. సో అప్పు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం. అక్కడ మనకు 50 పైసా, 70 పైసా, 80 పైసా అని ఇస్తూ ఉంటాడు. సో ఇది తిని కూడా ఏం చేశారంటే 8% ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాడంట. ఓకేనా. ఎన్ని సంవత్సరాలు బాండ్ రాసుకున్నాడంటే 4 ఇయర్స్ పాటు. అయితే ఫైనల్ ఇయర్లో తను చెల్లించాల్సిన ఓన్లీ ఇంట్రెస్ట్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే రైట్. వెరీ గుడ్ గౌర్నాయుడు, ఎన్ లక్ష్మణ్ అండ్ క్రిష్, వెరీ గుడ్ అన్న. రైట్, ఒకసారి చూద్దాం. సో నాకు ఇంట్రెస్ట్ కావాలి అంటే సో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం పీరియడ్ ఎంతనన్నా 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనన్నా 8%, దట్ ఈక్వల్స్ టు 32. నా ఆన్సరు 32 డివిజిబుల్ అవ్వాలి. సో 64, 65 అనేది 32 డివిజిబుల్ అవ్వదు. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ కంటే ఇది ఎక్కువగా ఉంది, మరి ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు అంత రాదు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇది ట్రిక్, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టే విధానం అది. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సార్ అంటే ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ ఎంతనా 2 lakhs రూపీస్. అంటే ప్రిన్సిపల్ ఆల్వేజ్ 100%కి ఈక్వల్, అంటే 2 lakhs రూపీస్. మరి నాకు కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 32 ఈజ్ వాట్. సో 32/100 ఇంటూ 200,000. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 32 ఎంతనైనా 64. 64 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. హరి ఆదాయం మధు ఆదాయం కంటే 20% ఎక్కువ. మధు ఆదాయం హరి ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ. సో ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎంత శాతం ఎక్కువ తక్కువ అనే వర్డ్స్ ఇచ్చినప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అవి. ఓకేనా. ఓకే రైట్. చూడన్న, ఎప్పుడైనా సరే ఎక్కువ తక్కువ అని అడిగేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడంటే హరి అండ్ మధులు ఉన్నారు. హరి ఆదాయం మధు ఆదాయం కంటే 20% ఎక్కువ. అంటే ఇది 120 అయితే ఇది 100 అవుతుంది. సో ఇక్కడ అంతే, ఇంకా మరి పార్ట్స్ పెరగొట్టడం ఏం చేయొద్దు. సో తక్కువ అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వేసేసుకోవాలి. బై తక్కువ అన్నాడంటే ఈ రెండింటిలో ఎక్కువ వాల్యూ ఏది ఆ వాల్యూ వేయాలి ఇంటూ 100. అదే ఎక్కువ అన్నాడంటే ఈ రెండింటిలో తక్కువ వాల్యూ ఏది. ఓకే. సో 21లో 26లో 100/60 అంటే 16 2/3 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. రైట్. నెక్స్ట్ వన్. ఒక వస్తువును 832 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చిన లాభం ఆ వస్తువును 448 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానమంట. అయితే 50% లాభం పొందడానికి ఆ వస్తువు అమ్మకపు ధర ఎంత ఉండాలని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా. చేయండి, ఆన్సర్ చేయండి. అండ్ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయాలన్నా, వీడియోని లైక్ చేయాలి. వెరీ గుడ్ గవర్నాయుడు గారు. సో మీలాంటి వాళ్ళు ఉంటే స్పీడ్గా ఆన్సర్స్ అనేవి వస్తాయినన్న. ఓకే రైట్. ఒక వస్తువును 832 రూపాయలకి చూడండి, ఒకటి లాభము ఇంకొకటి నష్టము అన్నాడు అంటే ఆ రెండింటిని ఎప్పుడూ కూడా యావరేజ్ ఫైండ్ చేయాలి, లాభము లేదా నష్టం. సో లాభం ఎంతనన్నా 832. సో నష్టం ఎంత 448. సో ఎంత అవుతుందంటే ఇక్కడ /2 యావరేజ్. సో 640. చాలామంది ఇది ఆన్సర్ వెతుకుతూ ఉంటారు వెళ్ళి.
బట్ అడిగింది ఇక్కడ చూడండి 50% లాభం రావాలి. మరి 600లో 50% అంటే ఎంత వస్తుంది నాన్న? సో 50%, ఓకే. సో ఏమొస్తుంది అంటే 320, అంటే 640 ప్లస్ 320, సో 960. సో 960 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ బి కాదు యశోదా, సారీ. ఓకే, ఆప్షన్ బి, సారీ. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఒక సంఖ్యలో 5/8 వంతులో 60%లో 40%లో 339. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, చేయాలి, ఆన్సర్ చేయాలి. ఓకే, అండ్ లైక్ చేయాలండి, ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయాలి. సో ఆన్సర్ చేయాలి, అదేవిధంగా వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈవినింగ్ 7:30కి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. న్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్లో మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఓకే, ఎస్, వెరీ గుడ్ అన్న. ఆప్షన్ డియా. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్, చూడండి ఇక్కడ హాఫ్ మీన్స్ ఏంటంటే ఇంటూ అని అర్థం. హాఫ్ మీన్స్ ఏంటంటే ఇంటూ, అంటే ఒక నెంబర్ ఉంది తెలీదు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5/8 వంతు, తర్వాత 40% అన్నాడు, తర్వాత 60% అన్నాడు. సో దాని యొక్క వాల్యూ మనకు 339 ఇచ్చాడు. ఓకే, సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అన్న. సో 5 ఎక్కంలో 5 1 5 20, 3 ఎక్కంలో 3 2, 3 1 3 1 3 3. సో 4 2 8కి 8 క్యాన్సల్. దెన్ ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది అంటే ఇక్కడ, సో 2 3 6, 2 1 2, 2 1 2 0, అంటే 22 6 0 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఓకేనా, రైట్. సో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేయకూడదు. కొంచెం డిఫికల్ట్ ఏవైనా అనిపించినప్పుడు మోడరేట్గా ఉంటాయి. ఓకేనా, రైట్. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడంట, మరియు బి ఒక్కడే అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏతో మొదలు పెడితే వారు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడుగుతూ ఉన్నాడు. సో ఆల్టర్నేటివ్ డేస్ అడుగుతూ ఉన్నాను నన్ను ఇక్కడ. ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్. రైల్వే ఉమామహేష్ రైల్వే ఆస్పిరెంట్, వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చాడు. సో ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చినా లేదా నార్మల్ ఇచ్చినా మనం చేయాల్సింది ఏంటన్నా ఫస్ట్ యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. సో అంటే ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. ఏ అనే పర్సను 12 డేస్లో చేయగలడు, బి అనే పర్సను 10 డేస్లో చేయగలడు. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 60. ఎల్సిఎం ఎంతనో 60. సో ఏ అనే పర్సన్ ఒక రోజుకి 5 యూనిట్లు క్యారీ చేస్తే బి అనే పర్సన్ ఒక రోజుకి 6 యూనిట్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ చేయండి. ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్, క్రిష్, మహి అండ్ గౌర్ నాయుడు గారు, శివ గారు, యశోద, ఎర్న్, వెరీ గుడ్ నాన్న. చూడండి, సో ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి 60/1 పర్సన్ ఒక రోజుకి 11 యూనిట్లు ఇద్దరు కలిసి. సో 11 5s are 55 అన్న ఇంటూ 2. వై? బికాజ్ ఇంటూ 2. సో ఆల్టర్నేటివ్ కాబట్టి ఒక రోజు తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంటూ 2 వేసుకున్నాం. అంటే ఫస్ట్ ఏ అనే పర్సన్ వెళితే 5 యూనిట్లు చేస్తాడు, సెకండ్ రోజు బి అనే పర్సన్ వెళితే 6 యూనిట్లు చేస్తాడు, మళ్ళీ థర్డ్ డే ఏ అనే పర్సన్ 5 యూనిట్లు, ఫోర్త్ డే బి 6 యూనిట్స్, ఇలా క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకనే ఇంటూ 2 అనేది వేసుకున్నాను ఇక్కడ. ఓకే, ప్లస్. సో 11 5లో 55 అయిపోతే ఇంకా 5 యూనిట్లు ఉంటుంది. ఈ 5 యూనిట్లు ఇప్పుడు ఎవరు చేయాలన్నా ఏనే కదా వర్క్ స్టార్ట్ చేశాడు ఇక్కడ. మరి ఏ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నాడో 5 యూనిట్లు.
సో ఎన్ని డేస్ ఇక్కడ వస్తుంది మళ్ళీ 1 డే, అంటే 10 + 1 దట్ ఈక్వల్స్ టు 11 days. ఓకే, సో 11 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్, ఇచ్చిన సమాసాన్ని కారణాంకాలుగా విభజించండి. 100a² + 300ab + 225b². సో ఏమీ లేదు ఇక్కడ. సో 5 secondsలో ఆన్సర్ పెట్టచ్చు దీన్ని. ఒకసారి అబ్జర్వ్ చేయాలి, 5 secondsలో. ఓకే, నైస్ షార్ట్ కట్ సార్ శివ. ఓకేనా, రైట్. చూడండి, ఇది ఏంటంటే a - b² ఉంది, a + b², a - b², a + b². అంటే ఇక్కడ ఆప్షన్ పెట్టే మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు కదా. సో అంటే ఇది a, ఇది b. ఓకేనా, ఇది a², ఇది b² అయినప్పుడు ఇది a², ఇది b², ఇది 2ab రూపంలో ఉంది. సో మరి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఎలిమినేటెడ్ కదా. ఎందుకు, మైనస్లో ఉన్నాయి. ఇక్కడ మైనస్ వాల్యూ అనేది మనకు రాదు కదన్నా. ఓకేనా, సో మైనస్ అనేది రాదు. ఇప్పుడు ఒకసారి చూస్తే మరి ఇక్కడ 100 రావాలంటే 15² వస్తుందా, రాదు కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎస్. సో చిన్న అంటే సెకండ్స్లో వచ్చే ఆన్సర్ కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. సెకండ్స్లో వచ్చినప్పుడు ఆన్సర్ అనేది స్పీడ్గా ఉండాలి, క్యాలిక్యులేషన్ అనేది. ఓకే, రైట్. 10 మంది విద్యార్థులు సాధించిన మార్కులు క్రింద ఇవ్వబడ్డాయంట. అయితే దత్తాంశ యొక్క బాహుళకం అడిగాడు. 3 బాహుళకం అంటే ఏంటంటే ఎక్కువ సార్లు మనకి ఏదైతే రిపీట్ అవుతుందో అదే మన యొక్క బాహుళకంగా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 10 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇచ్చారు. సో దీంట్లో యావరేజ్ అడగట్లా, బాహుళకం అడుగుతూ ఉన్నారు. ఎక్కువ సార్లు ఏ నెంబర్కి ఎక్కువ మార్కులు అనేవి ఏ విద్యార్థులకు వచ్చాయని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, వెరీ గుడ్. 16. ఓకే, రైట్. చూద్దాం. సో వెతుక్కోకూడదు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏలో 16 ఉంది కాబట్టి 16 ఎన్ని దగ్గరలో ఉంది, 1, 2, 3 టైమ్స్ ఉంది. ఇది 18 చెక్ చేసుకుంటే 18 అనేది అసలు లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. 12 తీసుకుంటే 1 ఉంది. సో 12 అనేది 1 టైం ఉంది. ఇక్కడ ఆల్రెడీ 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో 17 కన్సిడర్ చేస్తే 17 ఆల్సో 1 ఆర్దే. సో ఇది కూడా ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్కువసార్లు ఏమి రిపీట్ అవుతుంది అక్కడ. ఓకేనా, సో ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. 18 అనేది మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో లేదు. 12 అనేది 1 టైం ఉంది. 17 అనేది కూడా 1 టైమే ఉంది. సో అందుకనే 3 సార్లు రిపీట్ అయ్యేది 16 మాత్రమే కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏం తీసుకుంటాం మరి అక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. ఓకే, రైట్ నాన్న. 3 సంఖ్యలు 1:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. మరి వాటి యొక్క కసాగు ఎల్సిఎం 52, 50 అయితే వాటి యొక్క గసాబా ఎంత? ఓకేనా, రైట్ నాన్న. సో ఆన్సర్ చేయాలి. సో ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అడుగుతా ఉన్నాడు నీకు. సో రేషియో ఇచ్చాడు, 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. ఓకేనా, వెరీ గుడ్ మహి, వెరీ గుడ్ యశోద. గవర్నర్ గారు స్పీడ్గా ఉన్నారండి, చాలా స్పీడ్గా ఉన్నారు మీరు. ఓకేనా, రైట్. చూద్దాం నన్ను ఒకసారి. సో ఏబిసి అంటే 1x × 5x, సారీ x 5x 6x. ఓకే, ఎల్సిఎం అడిగినప్పుడు x కామన్ తీసుకోవచ్చు కదా. అంటే ఏమొస్తుందన్నా 1, 5, 6. సో 5లో 30 × 30 x = 52, 50. మరి x ఏమొస్తుందన్న అంటే 0కి 0 క్యాన్సల్. సో 3 1ల 3, 3 7ల 21, 3 5ల 15. సో x ఏమవుతుందంటే 175 వచ్చింది. మరి ఒకసారి చూద్దాం ఇక్కడ x వాల్యూ అంటే ఇది 175 అవుతుంది. 5 ఏకంలో 175 × 5, 175 × 6 ఒరిజినల్గా. ఇప్పుడు నాకు హెచ్సిఎఫ్ కావాలి, మరి ఇదే కదా కామన్ తీయాలి. సో అది కామన్ తీసుకుంటే ఏమొచ్చేస్తుంది అక్కడ 1 అనేది వచ్చేస్తుంది కదా. సో 1 అనేది వచ్చినప్పుడు మన ఆన్సర్ కూడా ఏమవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎప్పుడైనా మనం ఫైండ్ చేసినప్పుడు ఒరిజినల్ నెంబర్లు వచ్చినా లేదా
ప్రైమ్ నెంబర్ వచ్చినా సరే మన యొక్క హెచ్ఎఫ్ అనేది 1 అయిపోతుంది. ఓకేనా. సో 175 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. 1 మిగిలిందంటే ఆటోమేటిక్గా మన యొక్క హెచ్ఎఫ్ ఏమవుతుంది 75 అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 15 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అది 8 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అది 8 రెట్లు అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. వెరీ గుడ్ నాన్న. చందుక్, మణి, లక్ష్మణ్, క్రిష్, గౌర్నాయుడు, ఎర్ని. ఓకేనా. వెరీ గుడ్ నాన్న. సో లైక్ చేయాలి. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్న, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. 45 మహి. వెరీ గుడ్ నాన్న. రైట్, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో అంటే ఇక్కడ కొంత సొమ్ము అంటే పి అనేది 2p అవ్వటానికి 15 ఇయర్స్ తీసుకున్నారంట. ఇక్కడ ఏదైతే రెట్టింపు ఉందో దాన్ని నెక్స్ట్ టైం ఏదైతే ఉందో దాన్ని పవర్లో వచ్చేలా మార్చాలి మీరు. అంటే ఇక్కడ ఏమైంది 8p అయ్యింది. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు 2 క్యూబ్గా రాయొచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో పవర్ అని రెట్టింపు అని, సో ఆ దానిలో వచ్చేలా కన్వర్ట్ చేయాలి ఇక్కడ వచ్చినటువంటి పార్ట్స్. సో 2 క్యూబ్ అంటే ఇక్కడ చూడు 15 × 3 ఎంతనా 45. 15 × 3 45 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎస్, వెరీ గుడ్ రానా. ఎస్, రైట్. 62 cube divided by 62 power 2 into 62 minus 3. సో డివిజిబుల్ అంటే మైనస్ నన్న, ఇంటూ అంటే ప్లస్ నన్న. ఓకేనా. సో ఏ పవర్ m డివైడెడ్ బై n అన్నాడు అంటే m మైనస్ n అని అర్థం. ఏ డివైడెడ్ బై m ఇంటూ n అన్నాడు అంటే m ప్లస్ n అనే అర్థం. సో ఇది గుర్తుండాలి. సో మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి. మన యొక్క కోర్సు 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి. సో 749 రూపాయలకి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ, టెక్నీషియన్, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3, ఆర్పిఎఫ్ ఎలాంటి ఆర్ఆర్బి కోర్స్ అయినా సరే మీకు 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. సో ఎన్సీఆర్టీ కంటెంట్ ఉన్నటువంటి ఏకైక సంస్థ పిఆర్ అకాడమీ, వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. సో దీంట్లో మీకు టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అనేది మీకు అన్ని బయట చెప్పే విధంగా కాకుండా ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్తో అక్కడనే వీడియో ఉంటుంది. రేపొద్దున మళ్ళీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, అలా ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కటి కూడా యాప్లో అందుబాటులోనే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన యొక్క ఫోన్ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అయితే ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకే, రైట్, వెరీ గుడ్ నాన్న. రైట్, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డివిజిబుల్ ఉంది. సో మనకు ఫార్ములా తెలియకపోయినా 62 పవర్ 3 బై 62 పవర్ 2 అంటే సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది అక్కడ పవర్ 1 కదా. 62 పవర్ 1 అవుతుంది ఇంటూ 62 మైనస్ 13. సో భూములు సమానమైనప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మనం యాడ్ చేయాలి. అంటే 62 పవర్ మైనస్ 12. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. సో కొంతమంది ఏ చెప్తా ఉన్నారు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 20%, 25% మరియు 15% వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎంత? ఏక రాయితీ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, రైట్, చేయాలి, ఆన్సర్ చేయాలి. సో డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సింగిల్ డిస్కౌంట్ అడిగినప్పుడు ఏమీ లేదు అక్కడ. సో కొంతమంది x+y xy/100 అంటారు. సో ఇదేంటంటే 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఓకేనా. సో మళ్ళీ 3 ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ వాల్యూ ఒకటి వస్తుంది, ఇక్కడ సంథింగ్ ఒక 10 వస్తే థర్డ్ దాంతో తీసుకొచ్చి మళ్ళీ xy/x+y/100 అంటారు. ఓకేనా. సో ఇది ఇంకొకటి ఇస్తే మరి ఇంకొక విధంగా చేయాలి. సో అందుకనే సో ఓవరాల్గా మనకు ఏది లేకుండా 100 అనేది మనకు కామన్ ఉంది కదా.
సో 100 అనేది 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80 అవుతుంది. 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 75 అవుతుంది. 15% డిస్కౌంట్ ఇచ్చాడంటే 85 అవుతుంది. ఓకే, 100కి 100 క్యాన్సల్, 10కి 0 క్యాన్సల్, 5 2ల 5 15. ఓకేనా, రైట్. సో 2 1ల 2 4, 4 1ల 4 25, 5 5ల 5 3, సో 5 1ల 5 17. ఎంత వచ్చింది నాన్న అంటే 51% అనేది వచ్చింది. సో అదే ఆన్సర్ పెట్టేసేయకూడదు. ఓకేనా, 51% వచ్చింది కదా అని ఆన్సర్ పెట్టకూడదు. నువ్వు ఆల్రెడీ 100 అనేది మనం తీసుకున్నాం కదా, ఈ 100 అనేది మనం తీసుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి తీసేసేయాలి. మళ్ళీ 100 - 51 = ఏమొస్తుంది అంటే 49%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఆప్షన్ బి, ఎస్. నెక్స్ట్ వన్, 16 మరియు 56లకు తృతీయ అనుపాతం ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత? తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్లో అడుగుతూ ఉన్నారు నన్ను ఇక్కడ. సో ఆన్సర్స్ చేయాలి అండ్ లైక్ చేయాలి వీడియోని. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలన్న. సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఓన్లీ ఫర్ లైక్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకు రాబోయే ఈ ఇయర్ మొత్తం కూడా ఎగ్జామ్స్తో నిండి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మరలా మనకు ఫిబ్రవరి నుంచి ఏఎల్పి, టెక్నీషియన్, పారామెడికల్, జేఈ, సో ఈ ఎగ్జామ్స్తో పాటుగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిబ్రవరి 23 స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎంటీఎస్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇవి అయిన వెంటనే మనకు ఎన్టీపీసీ అనేది స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్. సో మళ్ళీ వెంటనే మనకు అక్టోబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఉంటుంది నాన్న. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. గ్రూప్ డి నోటిఫికేషన్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ ఇయర్లో మనకు 2 నోటిఫికేషన్ అనేది వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా చదవండి. ఏదో ఒక ఉద్యోగం అనేది మనకు 2026లో మనకు సక్సెస్ అనేది చూపిస్తాం. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. రైట్, తృతీయ అనుపాతం అడిగాడు కాబట్టి b²/. సో b² ఎంత అంటే 56 × 56 / 16. సో 4 4ల 16, 4 14, 4 1ల 4 14. సో ఏమొస్తుంది అన్న ఇక్కడ 196. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చందు, గౌర్నాయుడు, ఎర్ను, లక్ష్మణ్, యశోద, క్రిష్, మణి, మహేష్, ఉమా మహేష్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, 120 మంది వ్యక్తుల సర్వేలో 70 మంది టీని ఇష్టపడతారంట. అదేవిధంగా 65 మంది కాఫీని ఇష్టపడతారు. 30 మంది టీని మరియు కాఫీని రెండింటిని ఇష్టపడతారు. అయితే టీ లేదా కాఫీ రెండింటిని ఇష్టపడని వారు ఎంతమంది? ఓకే, రైట్. బాగా అబ్జర్వ్ చేయాలన్నా సెక్షన్ కంట్రోల్ ఎవరైనా రాసినట్లయితే, ఇప్పుడు మనకి సెక్షన్ కంట్రోల్ కూడా ఎగ్జామ్ డేట్ అనేది ఇచ్చారు కదా. సో సెక్షన్ కంట్రోల్ ఎవరైనా రాసినట్టయితే ఈ టాపిక్ నుంచి మనకు 5 నుంచి 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో 5 నుంచి 15 మార్కులు అంటే డేటా అనాలిసిస్ ఏదైతే ఉందో, సో దా టాపిక్ నుంచి మనకు 15 క్వశ్చన్లు, 5 నుంచి 15 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేయాలి. వెరీ గుడ్ మహి, గౌర్నాయుడు గారు, వెరీ గుడ్. క్రిష్, మణి, చందు, శివ, యశోద, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ నాన్న. సో వెరీ ఇంపార్టెంట్ దిస్ టైప్ ఆఫ్ మోడల్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే 120 మంది ఉన్నారు, 70 మంది టీని ఇష్టపడతారంట. సో టీ అండ్ కాఫీ ఉన్నారు కాబట్టి 2 వ్యక్తులు తీసుకోవడం, మొత్తం 120 మంది. అందులో 70 మంది టీని ఇష్టపడతారు అండ్ 60 మంది కాఫీని ఇష్టపడతారు. రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 30 మంది అంట. రైట్, రెండింటిని 30 మంది అంటే వీరు ఆల్రెడీ 70 మంది బయట ఉన్నారంటే మరి ఇక్కడ ఎంతమంది అన్నా? 40. సో రెండింటిని 30 మంది, కాఫీ 60 అంటే బయట లోపల ఎంతమంది? మళ్ళీ 30. ఓకే, రైట్. మొత్తం ఒకసారి చూద్దాం, అంతేనా? సారీ, 65.
ఓకే రైట్ 65 అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే నాకు ఇక్కడ 25 35 అవుతుంది. ఓకే రైట్. సో 40 + 30 + 35 ఎంతనన్నా 105. ఎంత వచ్చింది 105. అంటే తాగే వాళ్ళు 105 మంది అంట. మరి మొత్తంగా విద్యార్థులు ఎంతమంది 120 మంది. సో 120 మందిలో 105 మంది కాఫీ అండ్ టీ తాగితే తాగిన వాళ్ళు ఎంతమంది మరి 15 మంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్ నాన్న. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ అబ్జర్వ్ చేయాలన్నా ఓకేనా రైట్. ₹75,400 ఏబీసీల మధ్య విభజించారంట. అలాగే ఏ వాటాకు 3 రెట్లు, బి వాటాకు 9 రెట్లు, సి వాటాకు 4 రెట్లు అయితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే సో ఆన్సర్ చేయాలి. చేయాలన్న ఆన్సర్ చేయాలి. మహి 36127. ఓకే సో చేయాలి, ఇంకా ఆన్సర్ చేయాలన్నా. ఓకే గుడ్. ఓకే చూద్దాం ఒకసారి రైట్. సో 3a = 9b = 4c. So what is the LCM of 3 numbers is 36. Okay, so 3 12 9 4 4 9 మొత్తం ఎంత అవుతుంది నాన్న అంటే పార్ట్స్ ఇక్కడ అండ్ 12 16 25. సో 25 పార్ట్స్ వాల్యూ ఈజ్ 75,400. మరి నాకు కావాల్సింది ఎవరినన్నా ఏ వాటా ఎంత అంటే 12 వాటాలు ఎంత. సో 12/25 ఇంటూ సో 75,400. సో 5 ఎక్కంలో 5 5లు 5 1ల 5 5లు 0 5 8లు మరలా 5 ఎక్కంలో 5 3ల 0 5 1ల 5 6లు రైట్. 6 రెళ్ళు ఎంతనన్నా 12. అంటే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 2 రావాలి. 12 6ల 72 12 1ల 12 7 9 అంటే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే ఎస్ వెరీ గుడ్ నాన్న. ఎస్ ఓకే రైట్. సో మరి ఇక్కడ ఇది ఒరిజినల్గా అయితే ఓకేనా రైట్. ఒకసారి చూస్తే ఇక్కడ ఏ వాటేనేనా 3 టైమ్స్ అంతేనా. అంటే నా ఆన్సర్ కూడా ఏమై ఉండాలి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం అవుతుందేమో. 3 6 9 9 క్యాన్సిల్ 2 1 3 క్యాన్సిల్ సాటిస్ఫైడ్. 6 క్యాన్సిల్ 3 3 క్యాన్సిల్ 2 మిగిలింది ఇక్కడ. సో నాట్ సాటిస్ఫైడ్. 3 క్యాన్సిల్ 6 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ ఇక్కడ 2 మిగిలింది. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. 7 + 2 క్యాన్సిల్ 6 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ అండ్ 1 మిగిలింది. సో దిస్ వన్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఆప్షన్ టు ఎలిమినేషన్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా వెరీ గుడ్ నాన్న. లేదు అనుకుంటే ఏం చేయాలంటే రైట్ చూడండి ఇది పార్ట్స్ ఓకేనా రైట్. సో ఏ విధంగా చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్. రైట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీడే కూడా ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ అనేది మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఎస్ఎస్సి ఏదైతే ఉందో ఈవినింగ్ 7:30కి లైవ్ అనేది ఉంటుంది అన్న. సో దీంట్లో ఇంగ్లీషు మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ వచ్చేసి మీకు ఎవ్రీడే 11:30కి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మీకు సైన్స్తో పాటుగా జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ 4 కంటెంట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి అందరికీ కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ నాన్న. ఇంకొకటి ఏంటంటే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి సంక్రాంతి ఉంది, కనుమ ఉంది, భోగి ఉంది, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు నాన్న. సో ఎవరైతే సీరియస్నెస్గా ప్రిపరేషన్ అవుతూ ఉన్నారో వారందరూ కూడా ఒక ఇంటికి వెళ్ళినా సరే లేదు విలేజ్లో ఉన్నా సరే ప్రాక్టీస్ అనేది ఆపొద్దు. సో కంటిన్యూషన్గా అనేది చదువుతూ ఉండాలి. సెటన్ టైం అనేది పొంగల్కు మెన్షన్ చేసుకొని మిగతా టైం మళ్ళీ ఎడ్యుకేషన్ మీదే పెట్టేసేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మనకు ఫిబ్రవరిలో ఉన్నాయి. సో అందుకనే చెప్తా ఉన్నది. సో ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు కంపల్సరీగా మనకు ఉద్యోగం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.